నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా సభ్యత్వాలు 1,00,000 నమోదు చేసింది. 1,01,00,000కు చేరుకుంటున్న సందర్భంగా దీని మీద మనం డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనలిస్టు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్కారం సార్. నమస్తే. ముందుగా అన్నా నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి 29వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తూ, కొందరు మాత్రమే మరణించినా జీవించుంటారు, మరణం లేదు వాళ్ళకి. అలాంటి యుగ పురుషుడు, శక పురుషుడు నందమూరి తారక రామారావు గారు. వారి చిత్రరంగ ప్రవేశం మన దేశంతో ప్రారంభమైతే 6వ చిత్రం పాతాళ భైరవి, 6వ చిత్రంతో జనంలో విపరీతంగా, అంటే ఈరోజు చాలామంది చొక్కాలు దించుకుంటున్నారు, బట్టలు దించుకుంటున్నారు. 6వ చిత్రంతో ఆయన అఖండ విజయం చేకూర్చుకోవడమే కాకుండా అదే చిత్రాన్ని తమిళంలో, అదే చిత్రాన్ని హిందీలో 175 రోజులు మూడు భాషల్లోనూ విజయవంతమైనటువంటి ఏకైక హీరో. తరువాత చండీరాణి, ఆ తర్వాత 3 చిత్రాలు వరుసనే హిందీలో కూడా శబ్దినోత్సవం చేసుకున్నటువంటి చిత్రాలు తమిళంలోనే కాకుండా, అంటే అంత అఖండ విజయం చేకూరిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయన ప్రతిభను గుర్తించేసి శాంతారాం గారు చాలామంది అడిగినా కూడా, డూండి గారు అడిగినా కూడా, ఏ రోజు కూడా తెలుగు చిత్రంతో పాటు దాంట్లో చేశాడే తప్ప ప్రత్యేకంగా హిందీ చిత్రాలు నిర్మిస్తాను అంటే ఆయన ఎప్పుడూ అవకాశం కూడా ఇవ్వలేదు. అదే కాకుండా బాలీవుడ్ వాళ్ళు లార్డ్ కృష్ణ అని చెప్పిన చిత్రాన్ని చేయాలని తలంపుతోటి ఆయన దగ్గరకు వస్తే, తెలుగులో తీస్తున్నారా అంటే లేదు, ఇంగ్లీష్లో తీస్తున్నాము అంటే నేను చేయను అని చెప్పి నిర్మోహమాటంగా ఆయన చేయలేదు. అలాగే ₹1,00,000 అనేది చాలా ఘనమైన రోజుల్లో రోజుకి ₹1,00,000 కాడికి ఆయన పారితోషికం తీసుకొని చిత్రంలో నటించినటువంటి ఏకైక భారతదేశపు నటుడు కూడా ఆయనే. ఇక చిత్ర పరిశ్రమలో ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే అవి అంటే మనకు సామాన్య జనాభాకి, మనకి దక్షిణాదిని ముఖ్యంగా పౌరాణికాల గురించి మనకి బాగా తెలుసు. పౌరాణిక నాటకాలు విశేషమైన ప్రాచుర్యం ఉన్న రోజుల్లో రాముడైనా, కృష్ణుడైనా, శ్రీ మహావిష్ణువైనా, పరమశివుడైనా, ఏడుకొండల వెంకటస్వామి అయినా, ఈ 5 పాత్రలకి మనకి దైవంగా భావిస్తాం మనం. అలాగే ఈ 5 పాత్రల్లో మామూలుగా అంతకుముందు మనకు చిత్రాల్లో కొన్ని రూపాలు మాత్రం ఉండేవి. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రాల్లో నటిస్తూ ఈ పాత్రలు చేసిన తర్వాత ఆయనే రాముడయ్యాడు, ఆయనే కృష్ణుడయ్యాడు, ఆయనే పరమశివుడయ్యాడు, ఆయనే విష్ణుమూర్తుడయ్యాడు, ఆయనే ఆపద ముక్కులవాడు ఏడుకొండల వెంకటస్వామి అయ్యాడు. ఇంతటితో ఆయన ఆగలేదు. నాయకుడుగా ఆయన ఈ పాత్రలో చేసిన తర్వాత ప్రతి నాయకుడిని కూడా నాయకుడిని చేశాడు. వారే రావణ బ్రహ్మ, వారే సుయోధన సార్వభౌముడు. అంటే ప్రతి నాయకుడికి కూడా ఇలా, అంటే రాజసం అంటే ఎలా ఉండాలో సుయోధన సార్వభౌములో చూపించాడు. అంటే ఇక్కడ మనిషి అంటే చాలా చిన్న వయసులో, నేను చెప్పేది భీష్మ పాత్ర అండి, 40 సంవత్సరాల వయసులో భీష్మ పితామహుడి పాత్ర పోషించేసి, ఇక నవ్వుతున్న భవిష్యత్తు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే, అంటే ఇతిహాసాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, చారిత్రాత్మక చిత్రాలు కావచ్చు, సాంఘిక చిత్రాలు కావచ్చు, అవి అని లేకుండా, అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యాడు. ఆయన చేసిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నిజంగా ఈయనేనా అనిపించే విధంగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి 60 సంవత్సరాలు ఏ దేవుడిని తెలుసుకున్నా ఆయనే. ఈ రోజు కూడా చాలా ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది ఇళ్లల్లో ఆయన ప్రతిమ కృష్ణుడి రూపంలో ఉంటుంది, గమనించుకోవాలి. అలాంటి వ్యక్తి 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి నన్ను ఆదరించినటువంటి, ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు తెలిసింది వేరు. ఆయన ఎందుకంటే 1977 కావచ్చు, వివిధ, అంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి విపత్తులు వచ్చిన సందర్భంగా జోలెపట్టి ఆయన డబ్బులు ఇచ్చి, అంతకుముందు కూడా రాయలసీమ కరువు వచ్చినప్పుడు కూడా గ్రామాలు తిరిగి ప్రతి పట్టణంలో నాటకాలు ఆడారండి సత్యమూర్తి గారు. నాటకాలు ఆడి, అందరూ కూడా నాటకాలు ఆడి ఆ డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసి రాయలసీమ మొట్టమొదటిసారి రాయలసీమ కరువుకి ఆ రోజు ఆయన ముందుకొచ్చాడు. ఆ తర్వాత దివిసీమ,
అప్పుడే ఆయన మనసులో కలిగింది, ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పని ఆయన 1982 మార్చి 29వ తారీఖున తెలంగాణ గడ్డ మీద మరోసారి చెబుతున్నాను, తెలంగాణ గడ్డ మీద మార్చి 29వ తారీఖున ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి విశ్రమించకుండా రాష్ట్ర నలుమూలలా తిరిగి ఆయన 9 నెలల కాలంలోనే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా అధికారంలోకి పార్టీని తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మామూలుగా అప్పటి వరకు దక్షిణాది వాళ్ళందరూ కూడా మద్రాసీలే. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకంపనాలే సృష్టించింది. అప్పుడు ఎవర్రా ఈయనని చెప్పని చూసుకుంటే, ఒక తెలుగు గడ్డపై పుట్టినటువంటి ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అంత తర్వాత అప్పుడు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అప్పటివరకే తెలుగువాడనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు రాష్ట్రం ఉందనో ఎవరికి తెలియదు, గుర్తింపు లేదు. నార్త్కి వెళ్తే తెలియదు, మన వరకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మద్రాసీలుగానే భావించేవాళ్ళు. అప్పుడు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవ నినాదం, ఆయన పిలుపు కూడా ఉంది, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలి రా అని చెప్పని ఆయన ముందు మాట్లాడిన మాటలతోటి, కూడు గూడు గొడ్డ నినాదంతో సంఘ సంస్కరణలు ఎలా చేయాలి. చాలామంది సంఘ సంస్కర్తల గురించి చెప్పుకుంటాం. సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతను తొలగించేసి అందరికీ రాజ్యాధికారంలో సమాన హక్కు కల్పించేసి, దీనికంటే ముందుగా కూడా ఆయన మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కల్పించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు. ఒక్కసారి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. సత్యమూర్తి గారు, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అంతకుముందే ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి రావాలనిపించింది రామారావు గారికి. చాలామంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండేది సార్. వాళ్ళ నుంచి ముఖాలకు రంగులు వేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏం తెలుసు అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన మీద ఎలాంటి విమర్శలు వచ్చాయి, దానికి ఆయన ధీటుగా ఎట్లా బదులు ఇచ్చారు, ఏం చెప్తారు? నాకు జనరల్గా తెలుగుదేశం పార్టీ తోటి నా జర్నలిజం స్టార్ట్ అయింది. కరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను జర్నలిస్ట్ని అయ్యాను. అందుకని ఒక రకమైన అఫిలియేషన్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ తోటి. ఎందుకంటే నేను అప్పటి నుంచి కూడా నేను ఈనాడు రిపోర్టర్గా ఉండి తెలుగుదేశం పార్టీ బీట్నే కవర్ చేసేవాడిని. నేను ఎన్ని పేపర్లు మారినా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ చేసేటప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అనౌన్స్ చేసిన తర్వాత వచ్చాను నేను. అనౌన్స్ చేసేటప్పుడు నేను కాకినాడలో ఉండేవాడిని. ఆ తర్వాత కాలంలో వచ్చాను, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అంతకు ముందర కూడా, అంటే పార్టీ పెట్టడానికి ముందు ఎన్టీ రామారావుకి రాజకీయాల్లోకి రావాలి అని ఆలోచిస్తున్నాడు అని తెలిసినప్పుడు ఇందిరాగాంధీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. ఎందుకంటే మీకు అనవసరంగా ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు, మీకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తామంటే నాకు వద్దండి, నాకు ఏ పార్టీ తరఫున నేను చెయ్యను అని ఎన్టీఆర్ తిరస్కరించాడు. చాలా చాలా గౌరవంగా తిరస్కరించాడు. తిరస్కరిస్తే మీరు ఇట్లా కాదండి, ఓకే మా పార్టీ తరఫు నుంచి కాకపోతే రాష్ట్రపతి నామినేట్ చేసే కోటాలో మీ పేరు పెడతాము అని అడిగారు. అయితే నాకు వద్దు, నాకు పదవుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నది అని ఆయన చాలా ఖండితంగా చెప్పాడు అప్పట్లో. అందుకని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ అసలు అటువైపు కూడా చూడలేదు. ఈయన లొంగే మనిషి కాదని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అప్పుడే బహుశా ఇందిరాగాంధీకి అప్పుడే అర్థమై ఉంటుంది. ఇక్కడ ఆ తర్వాత పరిణామాల క్రమంలో టంగుటూరి అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఉంటే ఆయన్ని అప్పటికి ప్రైమ్ మినిస్టర్ కొడుకు, అంటే ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. ఒకసారి వచ్చినప్పుడు ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రిని ఘోరంగా అవమానం చేశాడు. అంజయ్యని చాలా ఘోరంగా అవమానించాడు. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డిస్కషన్లోకి వచ్చింది. అసలు ఇదేంటి, మరి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అటువంటిది. అంజయ్య గారు, టంగుటూరి అంజయ్య, ఆయన మహానుభావుడు. 6 కూలీగా పనిచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.
మరి ఎంత నిబద్ధతతో పనిచేసి ఉంటే ఆయన ఒక ఆరణాల కూలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అటువంటి వ్యక్తిని అవమానం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద డిస్కషన్ వచ్చిన సమయంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు ఈ పార్టీ పెట్టడం అసలు ఎవరు ఊహించలే. మీరు చెప్పినట్టు ఈ ముఖానికి రంగేసుకునే వాళ్ళు రాజకీయాలకు ఏం పనికొస్తారు అని విమర్శించారు. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలామంది నాయకులు ఎన్టీ రామారావుని చూసి భయపడేవాళ్ళు. కానీ ఒక ఆయన ఉండేవాడు జలగం వెంగళరావు అని, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను తంతే బెంగాల్లో పడతామని ఎన్టీ రామారావుని పరుష పదజాలంతో మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి. అంత కటువుగా, అంత నిన్న మొన్నటి వరకు మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని చూసాం కదా, ఇటువంటి దరిద్రపు భాషని అప్పట్లో జలగం వెంగళరావు వాడాడు. అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగే సమయంలో దంతే మొహానికి రంగేసుకునేవాడు, నీకేం తెలుసు అని, నేను తంతే ఎగ్గిరి దన్నానంటే నువ్వు వెళ్ళి బంగాళాఖాతంలో పడతావని ఇటువంటి మాటలు, ఇటువంటి పదప్రయోగం చేశాడు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ భూస్థాపితం కావటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎన్టీ రామారావుని మర్యాదగా చూడాలి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడే ఎన్టీ రామారావుని మీతో మాకు సాపత్యం ఇదా అని మాట్లాడేవాడు. అటువంటి మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులే ఎన్టీ రామారావుని గౌరవిస్తే ఈయన జలగం వెంగళరావు ఇట తుచ్చమైన భాష మాట్లాడితే కాంగ్రెస్ అప్పటి నుంచి డిటీరియేట్ కావడం మొదలుపెట్టింది. మొత్తం డిటీరియేట్ అయిపోయింది అనమాట. అంటే ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు సంఘ సంస్కరణ అంటే ఏంటి? ఆస్తి హక్కు, ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కల్పించడం, అంతకన్నా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇర్రివర్సబుల్ డెసిషన్స్ అంటారు. అంటే వాటిని మార్చే అవకాశం లేని నిర్ణయాలనే ఎన్టీ రామారావు తీసుకున్నాడు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఎటువంటి పని చేస్తే వీళ్ళకి ఈ అభివృద్ధి ఫలాలు శాశ్వతంగా దక్కుతాయి అని ఆలోచించి అటువంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు. దాన్ని ఎవరన్నా మార్చడానికి కూడా ధైర్యం చేయలేరు. ఇర్రివర్సబుల్, నేను అదే చెప్తున్నది, ఇర్రివర్సబుల్ డెసిషన్స్. ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇర్రివర్సబుల్. నువ్వు దేవుడు దిగొచ్చినా వాటిని మార్చలేడు అనే స్థాయిలో ఉన్న ఇవి అనమాట. ఈ రోజున మహిళా రిజర్వేషన్ల గురించి ఇవి ఇంత అందరూ వచ్చి పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు అంటే దానికి బీజం వేసింది కూడా ఎన్టీ రామారావు. మహిళా రిజర్వేషన్లు ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు సమాజంలో సగభాగం, అసలు ఆడవాళ్ళు సమాజంలో సగభాగం అన్న నినాదం చెప్పిన వాడు లేడు అంతకు ముందర. అంటే వాళ్ళ ఐడెంటిటీని అంత ఎవరు గుర్తించలేదు. అంటే అంత ప్రోగ్రెసివ్ థింకింగ్, ప్రోగ్రెసివ్ థాట్, అంత పురుషాధిక్యమే ఉండేది అప్పటి వరకు ఉండేది. అటువంటి సినేరియోని మార్చాడు. అటువంటి సినేరియోని మార్చటం, బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళు ఏదో ఓటు బ్యాంకు కోసమే ఉండేవాళ్ళు, అటువంటి ఓటు బ్యాంకుల్ని మీరు ఓటు బ్యాంకు కాదు, మీరు ప్రజలు, మీరు మీ మీదే దేశం ఆధారపడి ఉంది అని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు. అంటే ఇన్ని రకాలుగా అన్ని డెవలప్మెంట్స్, తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్ని డెవలప్మెంట్స్ని చూసిన వాళ్ళుగా ఆ పార్టీ అంటే అభిమానంతో కొంత పెరిగిన జనరేషన్గా చెప్పుకోవచ్చు. ఎస్, ఒక్క నిమిషం సార్. అంకమరావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలామందికి రాజకీయంగా అవకాశాలు వచ్చినాయి సార్. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో డబ్బున్నోళ్ళు, భూస్వాములు వీళ్ళే రాజకీయం చేసే పరిస్థితి ఉండేది. కానీ రామారావు గారు చదువుకున్న వాళ్ళకి, తెలివున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు తక్కువ కులాలు అని భావించబడే వాళ్ళు కూడా ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామారావు గారు. ఏమంటారు? దగ్గర అంటే సుమారు 294 స్థానాల్లో
ఒక 5 స్థానాలు అప్పుడు వాళ్ళ కేటాయించడం కూడా జరిగింది. మేనకా గాంధీ గారికి, సంజయ్ విచార్ మంచికి 289 స్థానాల్లో పోటీ చేశారు. 240 స్థానాల్లో విద్యార్థికులు ఉన్నారు ఆ రోజు. 240 స్థానాలు అంటే ఈరోజు మనం చూసుకుంటామంటే జిల్లాల వారీగా చూసుకున్నా కూడా ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు పెట్టుకున్నా కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఎంఏలు బిఏలు చదివిన వాళ్ళు, యువకులు గమనించుకోండి ఈరోజు కూడా ఉన్నారు ఆ పార్టీలో. అంటే 42 సంవత్సరాల తర్వాత కూడా శాసనసభ్యులుగా ఉన్నారంటే వాళ్ళు అంతకుముందు కుర్రాళ్ళ కింద లెక్క కదా, ఇప్పుడు యువరక్తమే కదా వాళ్ళందరూ కూడా. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయాలన్నిటిని కూడా బద్దలైపోయినాయి. నందమూరి తారక రామారావు గారి పార్టీతోటి సాంప్రదాయాలన్నీ బద్దలైపోయినాయి. తొలి ఫలితం కాంగ్రెస్కి వచ్చింది, అది కూడా గమనించుకోవాలి. షాద్నగర్ తొలి ఫలితం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇంక మళ్ళీ ఏమి మాటలు కూడా ఏమి లేవు. ఎక్కడ చూసుకున్నా కూడా ఇంకోటి ఈ రోజుకి మనం మాట్లాడుకోవాలి అంటే సహకార రంగం తీసుకుంటే ఆ రోజు రైతులకి ఏం మేలు చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు నీరు అందుబాటులో లేదు. అప్పుడు మెట్ట ప్రాంతం విపరీతంగా ఉండేది. వాళ్ళ కోసం మోటార్లు ఏర్పాటు చేస్తే హార్స్ పవర్ 50 రూపాయలకి ఆ రోజు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఒక హార్స్ పవర్కి 50 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఆ తర్వాత చెక్ డ్యాములు నిర్మించి, అంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ అంటాం మనం, వాటిని నిర్మించి ఒకేసారి 91 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చారు. అలాగే సహకార రంగానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పజేశారు. రైతులకు ఏం కావాలో అవన్నీ చూసుకున్నారు. మిగిలిన వాళ్ళని చూసుకుని ఇందాక వారు చెప్పారు, మా నిరుపేదలకి ఏమన్నా కూడు గూడు గుడ్డ నినాదంతో మొదలుపెట్టారు. ఆ కూడు గూడు గుడ్డ నినాదంతో కిలోకి 2 రూపాయల బియ్యం పథకం ఇయటమే కాకుండా 50 రూపాయలకి జనతా వస్త్రాలని చెప్పని 50 రూపాయలకి అందజేశారు ఆ రోజుల్లో. తరువాత అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరదలు, వర్షాలు అధికంగా పడ్డా లేకపోతే తుఫాన్లు వచ్చినా అగ్నికి ఆహుతి అయిపోయినా కూడా గుడిసెలు వాళ్ళకి బొంగులు, తాటాకులు, పురికోస కొంత డబ్బులు ఇచ్చి సరిపెట్టేది. నందమూరి తారక రామారావు గారు 7 సంవత్సరాల కాల పరిపాలనలో 11,30,000 పక్కా గృహాలు నిర్మించాడు. ప్రత్యేకంగా దాని గురించి అద్వానీ గారు కూడా వచ్చి ఎలా సాధ్యం అని చెప్పారు. ఇంకొక ఉదాహరణ దీంతో పాటు ఆర్టీసీ అండి, ఆ రోజుల్లో నష్టాలు ఎప్పుడు మనకు తెలిసిన తర్వాత నష్టాలే, ఇప్పుడు కూడా నష్టాల్లోనే ఉందని చెబుతూ ఉంటారు. నష్టాల్లో ఉంటే ఆర్టీసీ బస్సులు దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో సముదాయాలు నిర్మించి, అన్ని ముఖ్య పట్టణాల్లో సముదాయాలు నిర్మించేసి, ఆసియాలో రెండోది అతిపెద్దదైనటువంటి సముదాయం విజయవాడలో నిర్మించడం కూడా జరిగింది. ఇన్ని చేసిన తర్వాత లాభాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి 1989లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగిపోయే తల్లికి లాభాల్లో తీసుకెళ్ళి ఇచ్చారు ఆర్టీసీని. అంటే తను చెయ్యాలి అనుకుంటే ఇందాక వారు చెప్పారు కదా, ఎనికి తిరిగి రావడానికి వీల్లేని అన్నీ తీసుకొని వచ్చేసారు. అట్లా వచ్చారు కాబట్టి ఈరోజు ఆణిముత్యాలు ఆ రోజు చూసుకుంటా ఉంటే ఓ యనమాల రామకృష్ణుడు గారు కావచ్చు, ఓ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఓ ఆనంద గజపతిరాజు గారు కావచ్చు, తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయారు, అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, ఎర్రనాయుడు గారు కావచ్చు, ఇలా మనం చూసుకుంటా వస్తే అట్లా మనకి ప్రతి జిల్లాలో కూడా తర్వాత తెలంగాణకు వస్తా కేసీఆర్ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇలా వరుసనే ఒకళ్ళైనా ఒకళ్ళు కాకుండా యోధులందరినీ బయటికి తీసుకొచ్చేసి చంద్రశేఖర్ అనే ఆయనకి కార్డు మీద ఆయన పేరు రాసి వెళ్ళిపోతే ఆయనకు సీట్ వచ్చింది. అంటే విద్యార్థికులు డబ్బులతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయన సామాజికంగా, ఇందాక వారు చెప్పారు కదా, ముందు నేను కూడా ఉదాహరించాను, సంఘ సంస్కర్త అంటే ఎలా ఉండాలి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. ఆయన తీసుకొచ్చినవన్నీ ఈరోజు తెలుగు గుర్తుందండి మీకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని మీద యాగీ చేస్తే సెక్రటరీ ముందు కూర్చున్నారు రామారావు గారు. అంటే ఒక మంచి పని చేయాలి అనుకున్న తలంపు వచ్చిన తర్వాత ఇరికి తిరిగి చూసేవాడు కాదు ఆయన. రాజకీయంగా ఆయనకు నష్టపోతున్నారని తెలిసినా కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ మేనమా మున్సుబండి, వాళ్ళ మామగారు మున్సుబు, వాళ్ళ బామ్మర్ది మున్సుబు తీసేశాడు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ తెలిసినటువంటి అది నష్టపోయింది. ఎందుకు నష్టపోయిందో కూడా చెబుతాను. ఆంధ్ర ప్రాంతంలో కరణాల్లో మున్సిపులు అంటే సహజంగా మున్సిపులు వేరే వాళ్ళు ఉన్నా కూడా కరణాలు మాత్రం ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడ ఏదన్నా పొలాలు కొలవాలన్నా కూడా వాళ్ళు అక్కడ కూర్చొని, నాకు బాగా గుర్తు, వాళ్ళు అక్కడ కూర్చొని, చాలా గ్రామాల్లో సర్వే అయ్యేటప్పుడు నేను వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని పలానా సాట రాయి ఉంది అంటే ఉండేది. ఆంధ్రాలో అందుకని మీరు చూడండి, రిజిస్ట్రేషన్లో అవకతవకలు కానీ తక్కువ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న గట్లు గడ తగులు తప్ప ఏ ఉండే కాదు. అది కూడా
అంటే ఇక్కడ దృష్టిలో పెట్టుకుని మొత్తాన్ని తీసేయాలి కాబట్టి తీసేసిన వ్యక్తి నందమూరి తారక. దానివల్ల నష్టపోయారు 89లో. రంగావతంతో పాటు ఇది కూడా. అంటే ఇట్లా సంఘ సంస్కరణలు తీసుకురావడమే కాకుండా ఆయన మాండలిక వ్యవస్థ, అప్పుడు సమితులు ఉండేవి, రాష్ట్రాలలో సమితులు ఉండేవి. అట్లా కాకుండా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజలకు అందుబాటులో, అంటే ఒక మధ్యలో ఉన్న గ్రామాన్ని ఎంచుకొని చుట్టూ ఉన్న గ్రామాలు, తక్కువ గ్రామాలు దాంట్లో పెట్టుకొని ఒక మాండలిక వ్యవస్థ తీసుకొచ్చేసి ప్రజల దగ్గర పరిపాలన తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ 7 మగ సంతానం ఆయనకి. ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అయింది. ఏ రోజైనా సరే ఈ 7 పిల్లల్లో ఒక్కళ్ళు ముఖ్యమంత్రి గారు అబ్బాయిగా రాజకీయాల్లో కానీ పరిపాలనలో కానీ ఎక్కడన్నా చూశారా? అవినీతి మరకలన్నా ఎక్కడన్నా ఉన్నాయా? భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి లేని ఘనత అది ఆయన సాధించాడు. అంటే ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, నిజాయితీకి మచ్చుతునకలు ఇవన్నీ. తనా మన అనేది ఎప్పుడు చూసుకోలేదు. తనా మనా చూసుకుంటూ ఇవన్నీ కూడా ఎప్పుడు చేయలేదు ఆయన. నాకు ప్రజలు ఆదరించారు, ఈరోజు నన్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా చేశారు, కాబట్టి ఈ ప్రజలకు నేనేం చేయాలి అని చెప్పని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు ఆయన చివరి వరకు బాధపడిన సందర్భం నాకు తెలిసినంత వరకు ఒకే ఒకటి, ఆయన బాధపడిన సందర్భం అవినీతిని అరికట్టలేకపోయాడని చెప్పని బాధపడ్డారు. అలాంటి మహోన్నత వ్యక్తి దరిదాపుల్లోకి నేను కొన్ని 100 సార్లు వెళ్ళగలిగాను సత్యమూర్తి గారు, కొన్ని 100 పర్యాయాలు. ఆ రోజు నన్ను, అంటే ఎప్పుడైతే మార్చి 29వ తారీఖున ఆయన తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారో ఎమ్మడిని వచ్చి కలవడం కూడా జరిగింది. జెండా, చిన్న జెండాలు, పెద్ద జెండాలు, 5 రకాల జెండాలు తీసుకొని వెళ్ళి, పెద్ద జెండాలు ఒక 5 మిలియన్ని తీసుకొని వెళ్ళి, రూపాయికి ఒక బిళ్ళ అండి, బ్యాడ్జీ ఉండేది, రూపాయికి బిళ్ళ, అన్నగారి గుర్తుతోటి తెలుగుదేశం పార్టీ సింబల్ తోటి రూపాయికి ఒక బిళ్ళలు ఉండేవి. ఆ బిళ్ళలు తీసుకొని వెళ్ళాను నేను. మా గ్రామంలో తొలిసారిగా జెండా ఎగరేసిన ఘనత కూడా నాకే దక్కుతుంది. తర్వాత నన్ను వారి దగ్గరికి తీసుకెళ్లే దాంట్లో డాక్టర్ కాసినేని సదాశివరావు గారు, పెదకూరపాడు శాసనసభ్యులు 85 నుంచి 89 వరకు, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, ఆ తర్వాత అంటే ఆయన మంగళగిరి శాసనసభ్యులు, తర్వాత ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే మాదల సాంబశివ కోటేశ్వరరావు గారు. ఈ పూర్తి పేరు నాకు తెలిసేది కాదండి. ఎంఎస్ అంటే మామూలుగా డాక్టర్లకు ఉన్న పట్టా అనుకునేవాడిని నేను. కాదు, ఆయన రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వయాన ఆయన పిలిచినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఎంఎస్ఎస్ కోటేశ్వర, మాదల సాంబశివరావు కోటేశ్వరరావు గారు రండి అన్నాడు. ఎవరని చెప్పి నేను చుట్టూ చూసా, ఈయన ముందుకెళ్ళాడు. అట్లాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు, అంటే ఆయన ఎత్తుకున్న ఆణిముత్యాల గురించి చెప్తున్నాను నేను. మాకినేని పెదరత్తయ్య గారు, వీళ్ళ ద్వారా కొన్ని 100 సార్లు వెళ్ళగలిగాను. వీళ్ళు ఇలా చెప్పే మాటలు సావధానంగా ఆయన విని, వీళ్ళు చెప్తే అది మంచి పనులని చెప్పని భావించేసి, వాళ్ళు ఏది చెప్తే అది చేసిన వ్యక్తి, చేయమన్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి దగ్గరికి, ఇంకోటి మాకు ఏంటంటే ఆ తెలుగు యువతకు సంబంధించి పనిచేసిన వాళ్ళ సందర్భంగా వారు నరసాపూర్లో వచ్చేవాళ్ళండి. రాత్రిపూట పర్యటన అయిపోయిన తర్వాత సీతానగరంలో స్వాగతం పలికేవాళ్ళం, నరసాపూర్లో ఎక్కించేవాళ్ళం. వీళ్ళ అనుబంధంతో ఆయన దగ్గర కొన్ని 100 సార్లు వెళ్ళగలిగే అదృష్టం మాత్రం నాకు జరిగింది. నిజంగా ఆ సంఘటనలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. సత్యమూర్తి గారు, ఇవాళ డిబేట్లో మరొక ముఖ్యమైన అంశం గురించి మనం చర్చించుకోవాలి. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించేలాగా కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగేశారు. ఈ కోటి సభ్యత్వాలు అంటే తెలుగు ప్రజలు పార్టీని ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారంటానికి ఈ సభ్యత్వాలు ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఏమంటారు? ఇప్పుడు చాలా మంచి టాపిక్ తీశారు. ఎందుకంటే ఎన్టీ రామారావుకి ఇట్ ఈస్ అ బిగ్ ట్రిబ్యూట్. అసలు ఇంతకన్నా గొప్ప ట్రిబ్యూట్ ఒక మనవడుగా నారా లోకేష్ ఇంతకన్నా ఇవ్వలేడు. ఆయన ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం ది చేంజింగ్ టైమ్స్ ప్రకారం మారుతూ వచ్చింది. చాలా పార్టీలు ఇప్పుడు ఉదాహరణకి, అంటే ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకుందాం. అంటే చేంజింగ్ టైమ్స్లో అవి మారకపోవటం వల్ల అవి స్తబ్దుగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ఎందుకంటే ఈ ఏదో మనం ఒక మహానుభావుడి గురించి మాట్లాడుకుంటూ, ఒక పెద్ద పార్టీ గురించి మాట్లాడుకుంటూ వేరే పార్టీలని కొంచెం క్రిటిసైజ్ చేయకూడదని నేను అంత పొలైట్గా మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పరివర్తన చెందని వ్యక్తి కానీ, పార్టీ కానీ, వ్యవస్థ కానీ, సంస్థ కానీ ఏదైనా సరే కనుమరుగైపోతూ ఉంటుంది.
ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే కాలానుగుణంగా టైం ఇప్పుడు మొత్తం మనం మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే డీప్ టెక్, డ్రోన్ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా వాడుకోవాలి, మీరు అసలు వ్యర్థ పదార్థాలు అనేవి ఉండకూడదు, వేస్ట్ నుంచి కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి, దాని నుంచి విద్యుత్ ఎట్లా చేయాలి అని ఆయన చెప్తూ ఉంటే అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది అని చెప్పటానికి ఇప్పుడు ఈ లేటెస్ట్ ఉదాహరణ. అట్లాగే నాకు తెలిసినంత వరకు చాలా పార్టీలు సభ్యత్వం చేయమంటే ఒక సభ్యత్వం పుస్తకం వేసేవాళ్ళు, అంత పుస్తకం, ఆ పుస్తకంలో పేరు అది వేసి అక్కడ చేసి ఇవ్వాలన్నమాట. ఆ పుస్తకాలు లీడర్ని పిలిచి ఇచ్చేస్తే అతను ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఆ పేర్లు రాసేసి ఆ మొత్తం పుస్తకాలు అవతల పడేసి ఆ డబ్బులు పార్టీకి కట్టేసి కూర్చునేవాడు. అంటే ఇది ఎప్పుడు తెలుగుదేశంలో ఎప్పుడు జరగలేదు, కాంగ్రెస్లో ఇటు జరిగేది. సభ్యత్వం అంటే ఆ టైపులో జరిగేది. తెలుగుదేశంలో మొదటి నుంచి అది చించి ఇవ్వటం, తర్వాత మెంబర్షిప్ కార్డు, గుర్తింపు కార్డు, కార్యకర్తకి గుర్తింపు కార్డు ఇవ్వటం అనేది కూడా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీతోటే స్టార్ట్ అయింది. అసలు ఆ తెలుగుదేశం పార్టీ కార్డు పెట్టుకోవటమే ఒక గొప్ప విషయంలాగా, అదొక గొప్ప గుర్తింపు కార్డులాగా ఫీల్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మెంబర్షిప్ని ఆన్లైన్లో చేసుకోవాలి. అంటే ఆఫ్లైన్ కూడా ఉన్నది, బట్ ఆన్లైన్లో ఎక్కువ మెంబర్షిప్లు అయినాయి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తున్నాడు అంటే ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్ళు డబ్బులు కట్టి స్వచ్ఛందంగా చేర్చిన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అది చేయలేరు. అంటే బలవంతంగా బుక్ తీసుకెళ్ళి రాయించుకునే వ్యవస్థ కాకుండా ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ఉపయోగించుకున్న వ్యక్తి నారా లోకేష్. ఆయన పార్టీ జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటూ ఒకవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇక్కడ ఏంటంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ని సమర్థవంతంగా నడిపించి తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడా కూడా ఎవ్వరికి ఇదిగో ఇది నీ టార్గెట్ ఇంత, నువ్వు టార్గెట్ ప్రకారం నువ్వు చెయ్యాలి, లేకపోతే పార్టీ అధ్యక్షులు వారు కోప్పడతారు, ఇటువంటి కబుర్లు ఏం చెప్పలే. మీరు ఇదిగో ఇది సభ్యత్వం ఓపెన్ చేస్తున్నాం, మీరు సభ్యత్వం చేయించుకోండి అంతే. ఎక్కడ డ్రైవ్ పెట్టడం, స్పెషల్ డ్రైవ్ పెట్టడం, ఎవరు కట్టకపోతే డబ్బులు మీరే కట్టండి అని చెప్పటం, ఇటువంటివి ఏవీ లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం మెంబర్షిప్, అసలు పార్టీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎట్లా ఉన్నది అని తెలుసుకుందామని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నారా లోకేష్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తోటి అసలు ప్రతి వాళ్ళు కూడా మామూలుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వల్లి గారు, పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం, మిమ్మల్ని అందరినీ గుడ్ బుక్లో రాసుకొని మీకు పదవులు ఇస్తామని చెప్తారు. పార్టీ అధికారంలోకి రాగానే మర్చిపోతారు. అందుకని అధికారంలోకి వచ్చిన పార్టీకి మెంబర్షిప్ డ్రైవ్ కష్టం. అధికారంలో ఉన్న పార్టీకి మెంబర్షిప్ డ్రైవ్ చాలా కష్టం. ఎందుకు అంటే ఎవడికి వాడు గవర్నమెంట్లో వాడి పనులు చేయించుకోవడం, వాడి పైరవీలు చేయించుకోవడంలో బిజీగా ఉంటాడు, ఎవడు మెంబర్షిప్ను పట్టించుకోడు. అటువంటి పరిస్థితుల్లో ఈ లోకేష్ తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీతోటి బాగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడు సభ్యులుగా చేరిపోయాడు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్న పార్టీ కదా, మెంబర్షిప్ రావడం పెద్ద కష్టమేం కాదు అనుకుంటారు. చాలా పొరపాటు. అధికారంలో ఉన్నప్పుడు మెంబర్షిప్ చేయటమే కష్టం. అవును, రిలాక్స్ అయిపోతారు కదా అందరూ రిలాక్స్ అయిపోతారు, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోరు. వాళ్ళని మీరు పని చేయమంటే వాడు ఏదో పైరవి చేసుకొని బయటపడదాం అనుకుంటాడు తప్ప పార్టీ కోసం పని చేయాలనుకోడు. అటువంటి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ ఈ విధమైన ఒక ట్రెండ్ తీసుకొచ్చి పెట్టడమే కాకుండా మెయిన్గా కార్యకర్తలందరికీ కూడా ఈ సంక్షేమ నిధి ఒకటి పెట్టడం, ఇన్సూరెన్స్ ఇది పెట్టడం,
అసలు యాక్చువల్గా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ విధానాలు ఇవన్నీ తెచ్చిందే తెలుగుదేశం. అంతకుముందు సిపిఎం తెచ్చింది వెస్ట్ బెంగాల్లో అంటారు, కానీ ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. చాలామంది అంటే సుశిక్షితులైన కార్యకర్తలు ఉండేవాళ్ళు అప్పట్లో. జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికిను పార్టీకి పెద్ద తేడా ఉండేది కాదు. పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వేరు, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థ వేరు. ఈ రెండిటి మధ్యలో ఆ సన్నటి పొరని తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ వస్తున్నది. మీరు అదే తడతడకి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నానని ఏమనుకోమాకండి. జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఆ పార్టీ లేదు, ప్రభుత్వం లేదు, మొత్తం ఒకటే రంగు, అన్ని ఒకటే రంగు, ఓఎస్ఐ ఒకటే రంగు, కొట్టే బ్లూ రంగు, అన్నిటికి కొట్టేయాలి. ఆ టైపు కాకుండా ప్రభుత్వానికి పార్టీకి అంటే పార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలి. ఈ కాన్సెప్ట్ తోటి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి, అధునాతన టెక్నాలజీని వాడుకుంటూ మోడర్న్ టైమ్స్కి తనని తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మహాప్రవాహం తెలుగుదేశం పార్టీ. సరే, ఇప్పుడు 1,000,000 సభ్యత్వాలు అయిపోయినాయి, ఇంకొక 1,00,000కి చేరువలో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదైన ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీనా దేశవ్యాప్తంగా? ఇంకెక్కడ ఎవరు లేరు, దరిదాపులో ఇంకా ఏ పార్టీ లేదు. అందరూ 30-40 లక్షలు చేయటానికి అల్లాడతారు. ఎవరు అంటే కొంచెం మామూలుగా అందరూ చాలామంది పాత విషయాలు మర్చిపోతారు కదా అన్న ధైర్యంతో మొన్న ఆయన చెప్తూ ఉన్నాడు, బీఎస్పీ ఎప్పుడో చేసిందండి. ఆయన ఎక్కడ చేసింది చూపించు. బీఎస్పీ మాయావతి ఆధ్వర్యంలో బీఎస్పీ ఎప్పుడో చేసిందండి 1,000,000 అన్నాడు, చూపించు. అంటే పాత విషయాల్ని చాలామంది మర్చిపోతారు అన్న ధైర్యంతో చెప్పటం తప్ప ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 1,000,000 సభ్యత్వం దాటలేదు. అసలు 1,000,000 దరిదాపుల్లోకే రాలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సునాయాసంగా వచ్చేసింది. అసలు ఎటువంటి అంటే లోకేష్ ప్లానింగు అది తప్ప ఇక్కడ కింద స్థాయిలో ఎమ్మెల్యే వచ్చి బలవంతంగా బుక్ తీసుకెళ్ళి పేర్లు రాసేసి ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఆ డబ్బులు ఆయనే కట్టి ఇటువంటి పద్ధతులు ఏవి ఇక్కడ లేవు. అటువంటివి జరగకుండా, అటువంటివి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో మెంబర్షిప్ తీసుకురావటం అనేది అది నిజంగా కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్కి మనం ఇవ్వాల్సిన క్రెడిట్. అది కూడా కరెక్ట్గా ఎన్టీఆర్ వర్ధంతి నాటికి దాన్ని సాధించటం అనేది గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఇది ఈరోజు చరిత్రలో మిగిలిపోయే రోజు. అవును. సరే, ఇన్ని సభ్యత్వాలు చూశాక నిజమైన కార్యకర్తల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సందేహం లేదు. ఇప్పుడు ఇంతకు ముందర క్యాడర్ బేస్డ్ పార్టీలు అంటే కమ్యూనిస్టు పార్టీలు, భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు. అంటే భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం ఉంటుంది, సభ్యత్వం లేని వింగ్స్ ఉంటాయి. ఇది విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇటువంటి వాటికి సభ్యత్వం ఉండదు. బజరంగ దళం వీటి దేనికి కూడా సభ్యత్వం ఉండదు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతివాడు అందులో మెంబరే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దానికి సభ్యత్వం ఉండదు. ఇండియాలో పుట్టిన ప్రతివాడు దానికి మెంబరే. ఆ మెంబర్షిప్ అంటే అటువంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు సభ్యత్వం పెట్టుకున్నారు, వాళ్ళు రికార్డు స్థాయిలో చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, అవి కుంగిపోతూ కృషించిపోతూ ఉన్నాయి. ఇంకా ఏ ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ ఏదైనా సరే ఇంత బ్రిస్క్గా షార్ట్ స్పాన్లో మెంబర్షిప్ డ్రైవ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇందులో చేరాలి అన్న మోటివేషన్ ఇచ్చి చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ. ఇంకా వేరే పార్టీ లేదు. వేరే పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. అంకమరావు గారు, బేస్ ఇంత బలంగా ఉంది, మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనేనా పడిపోయిన ప్రతిసారి అంతే వేగంగా ధీటుగా నిలబడగలుగుతోంది పార్టీ? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు గమనించుకోవాల్సిన అంశం, 80 పైచిలకు 80 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నది ఉత్తరప్రదేశ్. 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న మాత్రమే ఉభయ
ఇప్పుడు విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు జనాభా ప్రాతిపదికన కూడా వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ మంది. ఆ లెక్కన చూసుకుంటే వాళ్ళు 3 కోట్లు 4 కోట్ల సభ్యత్వాలు ఉండాలి. అసలు దాన్ని ప్రామాణికంగానే తీసుకోకూడదు మొట్టమొదటిది. ఇక ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఒక ఎత్తు, జరిగే విషయాలన్నీ ఒక ఎత్తు. జరుగుతున్న విషయాలన్నీ ఒక్కొక్కళ్ళు ఎవరు వారు చెప్పినట్టు, బాబు నువ్వు శాసనసభ్యుడివి, నీ నియోజకవర్గానికి 1,00,000 కావాలా, నువ్వు చేస్తావా లేదని చెప్పి పెట్టి కత్తి పెట్టి లేదు. వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్లో పెట్టేశారు. ఎక్కువగా ఆన్లైన్లోనే అయిపోయినాయి. ఈ ఆన్లైన్లో అయిపోయిన తర్వాత దీన్ని అసలు ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం అసలు మనం? ఇది మామూలుగా వాళ్ళు చేస్తే ఏదన్నా దాని గురించి మాట్లాడుకోవాలా. ఇక 1977 తర్వాత ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత, వామపక్షాల చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని క్యాడర్ బేస్ పార్టీగా మార్చారనే దానికి పరిశీలించడానికి ఒకసారి వెళ్ళాం సత్యమూర్తి గారు. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఇది, ఎందుకు ఇలా ఉన్నారు, ఇన్నాళ్ళు అధికారంలో ఎలా ఉండగలుగుతున్నారు, దీంట్లో ఉండదేంటి, మరి మనకు వచ్చే తలికి ఎందుకు ఇలా 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, మరి 2004లో ఎందుకు ఓడిపోయారు, 2019లో ఎందుకు ఓడిపోయారని తర్వాత వచ్చిందనుకో ఆ లోపు మేము వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు అండి ప్రతి ఒక్క, అంటే ముఖ్యంగా కలకత్తా పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వార్డులో కనీసం 5 నుంచి 10 యువజన కేంద్రాలు ఉండేయండి. యువజన కేంద్రాలు ఉండే, అంబేద్కర్ యువజన కేంద్రం, నేతాజీ యువజన కేంద్రం, సర్దార్ వల్లభాయ్ పటేల్ యువజన కేంద్రం, ఇలా యువజన కేంద్రాలు చేసుకున్న తర్వాత వాళ్ళే ఉండేవాళ్ళండి. ఆ రోజు ఎవరే సిపిఐ ఉందో సిపిఎం ఉండండి, వాళ్ళకి నెలసరి వేతనాలు ఉండేయండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ వార్డులోకి ఎవరన్నా కొత్తగా సత్యమూర్తి గారు వచ్చినా, ఒలి గారు వచ్చినా, వీళ్ళు అసలు ఎవరు ఏంటి అని చెప్పిన వివరాలు తీసుకొని వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఎట్లా వాళ్ళు పెంచుకుంటూ వచ్చారండి. వాళ్ళని ప్రభుత్వం సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి వాళ్ళ ప్రతినిధులను పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అన్నాళ్ళు సాగించారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ అలా చేయలేదు కదా, ఏ రోజు కూడా దాని గురించి ఆలోచించలేదు కదా. అంటే ఇట్లా అంటే మీకు వివరణ అర్థం కావడం కోసం ఇది పరిలేసింది ఎందుకనే దానికి చెప్తున్నారు కదా. 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు ఉదంతం జరిగింది. ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారు, మళ్ళీ రామారావు గారిని గెలిపించుకున్నారు. ఆయన అసలు శాసనసభలోకి రాలేదు కదా నాదెండ్ల భాస్కర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఎందుకంటే అవమానకరం ఇంకేమైనా ఉంటుందా. ఆ తర్వాత 89లో పార్టీ ఓడిపోయింది. 94లో మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ సత్యమూర్తి గారికి బాగా తెలుసు, నెల 15 రోజుల తర్వాత శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు జనాన్ని చూసి పారిపోయారు. ఇక మాకు జాలరా బాబు ఈ సన్మానం మేము తట్టుకోలేమని చెప్పని. అంటే ఎంత కసి మీద వాళ్ళు ఆ రోజు గెలిపించుకున్నారో నేను ప్రత్యక్ష సాక్షి దానికి. ఆ తర్వాత విడిపోయింది, 2004లో ఓడిపోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఓడిపోయిన ప్రతిసారి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత నష్టపోయారో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాంప్రదాయంగా జరుగుతూ ఉన్నాయి, సాంప్రదాయంగా కొన్ని జరుగుతున్నాయి. సంస్కరణల దిశగాను కొంగొత్త విషయాలతోటి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు వాటి యొక్క వివరంగా అందజేస్తూ అర్థం చేసుకున్నా లేకపోయినా దాన్ని అమలు చేసి ఈరోజు ఫలాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఈరోజు ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని నాశనం చేశాడు. కాబట్టి మళ్ళీ కింద నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే ప్రజలు అమ్మయ్య మనం ప్రశాంతంగా ఉన్నాం, మన ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనకు అమెరికాలో ఉద్యోగాలు వస్తున్నాయి, మనకు వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తున్నారు, పరికరాలు ఇస్తున్నారు, ఇబ్బందులు లేదు, ఉద్యోగస్తులు జీతాలు పడుతున్నాయి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అని చెప్పి ఊపిరి పీల్చుకున్న వాళ్ళకి తర్వాత జరిగిన విధ్వంసం మళ్ళీ గుర్తొస్తూ ఉంది. కానీ అప్పటి వరకు సంస్కరణలు కొంచెం బాధాకరంగా ఉంటున్నాయి. కొంతమందికి ఉద్యోగస్తులకి ఏంటి ఇట్లా పనిచేయమంటున్నాడు, లేకపోతే ఏంటి ఇలా తీసుకొస్తున్నాడు, అవతల వాళ్ళు ఆశ చూపిస్తున్నారు, చేసిన విషయాలు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు, చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు, వాళ్ళ విష ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితి తీసుకొస్తున్నారు. తర్వాత ఏమీ చేయలేరు కాబట్టి కులాలని, మతాలను, ప్రాంతాలను తీసుకొచ్చి లబ్ధి పొందారు. తెలుగుదేశం పార్టీని ఓడించింది అంటే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే చేసిన మంచిని చెప్పుకోలేకపోవటం, ఎదురుదాడి చేయలేకపోవటం అంతే తప్ప ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని ఓడించాల. నా అనుభవంలో చెబుతున్నాను సత్యమూర్తి గారు, ఇప్పటి వరకు
89లో ఎందుకు పోయిందో మనం తెలుసు. ఇప్పుడు ఈ ఆయన గురించి మాట్లాడుకున్న సందర్భంగా మనం ఆ లోతుకి వెళ్ళకూడదు కాబట్టి వదిలేస్తున్నాను నేను.